చదువుకునేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకానొక టైంలో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేను, అమ్మ నాకు ఇది కావాలి. నా పేరు కొమ్ము శిరీష, మాది పెద్దమాదిగపల్లి, నిమ్మనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. నాకు ఒకే ఒక్క చెల్లెలు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. మేము చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మా అమ్మ నాన్న కష్టపడుతూ ఉంటే మా బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు, నువ్వెందుకురా ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఇంకా చదివిపియద్దు వాళ్ళని అని ఎన్నో విధాలుగా చెప్పారు. లేదు, నాకు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా నాకు నా బిడ్డలే. చదువుకునేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకానొక టైంలో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేను, అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది తీసియండి, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్కి వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, నేను స్టడీ హాల్కి పోయి చదువుకోవాలి అని చాలా ఇబ్బందిగా ఉండేది. మా నాన్న చదువు మానేసి కూలి పనులకు వెళ్ళారు. నేను ఎట్లా చదువుకోలేకపోయాను. నా బిడ్డలు చదువుకోవాలా, నాకు మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి మమ్మల్ని చదివిపించారు. మేము ఈ రోజులో ఇలా ఉండడానికి కారణం మా నాన్న, మా అమ్మే. కానిస్టేబుల్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో 2022లో జారీ చేయబడింది. జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా తర్వాత ప్రాసెస్ అయిన ఈవెంట్స్ న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడినది. దీని ద్వారా ఈ చిక్కుల్ని అధిగమించి వచ్చిన వెంటనే మేము కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విధంగానే వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ న్యాయపరమైన చిక్కులను తొలగించి 6000 పోస్టులను భర్తీ చేసింది. తద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది. ఈరోజు నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నేను ఉద్యోగం సాధించగలిగాను. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, మా కుటుంబం అందరి తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.